స్వామి? 500 కిలోమీటర్లు. మన అప్పగారి ఆరాధన చూసిన తర్వాత ఇటువంటి గ్రామం లేదు, ఇటువంటి సేవకులు లేరు, ఇటువంటి గురువు లేరు, ఇటువంటి జ్ఞానం ఉన్నది కూడా లేదని ఆయన మహాపండితుడు, కవి. మన కరపత్రం కూడా చదివింటారు. భాగవతంలో ఉన్నటువంటి పద్యాలైతేనేమి ఇంకోటి అయితేనేమి క్షుణ్ణంగా మేము అక్కడి నుంచే తీర్చుకోవడమైనది. మరి ఆయన ఏమి ఈ భాగవతం మీద ఆయనకు ఎంత శ్రద్ధ, భగవంతుని మీద ఎంత అనురక్తి ఉంటే మాత్రము అంత శరీర బలమిక లేకుండా వచ్చినాడంటే మనం అర్థం చేసుకొని మనం ఉన్న కాటికే మన దగ్గరికే భగవంతుడు ఒక పండితుని పంపించినారంటే మనం ఎంతో ధన్యులమని సంతోషించవాలి. మన అబ్బగారి కరుణా కటాక్షానికి ఎల్లవేళ ఉంటూ వారి యొక్క ఆశీర్వాదం కూడా మన యొక్క గ్రామానికి, భక్తులకి, సేవకులకి, విన్నవారికి, కన్నవారికి, చేసిన వారికి, ఆనందించిన వారికి అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఉండాలని, ధర్మదాతలు, ధర్మకర్తలు కూడా వారు కూడా ఈ భగవంతుని శ్రీ రామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఇటువంటి పండితులు కూడా ఇటువంటివి ఎన్నో కార్యాలు చేయాలని మరి మనసా వాచ కర్మను చేసుకుంటున్నాం. ఈ భాగవతం అంటే ఏమిటి, ఎందుకు ఈ భాగవతం చదవాలా, ఈ 7 రోజులే ఎందుకు చదవాలా? ఇది మానవుడు పలికింది కాదు. బోధన వ్యాస మహర్షి దీన్ని చెప్తే ఈ నాలుగు బాగా మహర్షికి వచ్చి చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, నేను 7 రోజుల్లోనే నీకు మోక్షం అంటే ఆది సోమమంగళ బుధ గురు శుక్ర శని అనే 7. ఈ 7 ఎప్పటికి ఉంటాయి, నువ్వు ఎప్పటికి ఉండాలన్నటువంటి దీని సారాంశం. మరి ఇది ఇంకా రోజుకి చెప్పాలంటే ఎవరు కావాలంటే ద్విజుడు కావాలంట. ఇటువంటి పండితుల నుంచి మనం వింటున్నాం కాబట్టి మన చెవులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. మన నోరు కూడా ఈరోజు స్వామి అనే కాటికి వచ్చినామంటే ఈ ఒక పుణ్యాత్ముడు ఈ యొక్క తపస్సు బలం ఇది. ఇది ఎవరు చేస్తామో ఏం చేస్తామో అనేది అప్రస్తుతం మనమే తీసుకున్నాల్సిందే. ఇప్పుడు ఆ స్వామి రావాలంటే వస్తాడా? ఎన్ని లక్షలు పెడితే వస్తున్నాడా? ఈరోజు దేవనకొండ ఆయన ఇంకోటి బ్రాహ్మణోత్తముడు ఆయన యజ్ఞం కూడా చేసినారు ఇక్కడ. వాళ్ళు డబ్బుతో వాళ్ళని కొనలేము, వాళ్ళని మనసు మాత్రమే గెలిచారు. వాళ్ళని మనసుతో కొనమాను, చిత్తశుద్ధి, మాలిన్యం లేని మనసు ఉండాలి. మరి ఈరోజు మీరందరూ కూడా ఇంత ప్రయాసపడి పని వేసుకొని మీకు ఏం మేము ₹1 కూడా ఇవ్వలేము, ఒక సన్మానం అంటే కూడా వద్దంటుంటారు. ఎంత నివారణలతో మీరు ఉంటే ఈరోజు మేము ఊరికి ఒక పత్రిక ఇచ్చి వచ్చినాం. ఈరోజు ఒక ఊరు ఉంది, 2 క్వింటాలు కందినాలు మళ్ళీ ఫోన్ చేసినారు, స్వామి మీకు తక్కువ వస్తే తీసుకొస్తాం. ఏమన్నాలో ఆయన మహిమనం, ఆయన మనకంటే ముందు పోతున్నారు. కాబట్టి దానం ఇచ్చిన వాళ్ళకి, ధర్మకర్తలకి, ధర్మదాతలకి, చదివిన వారికి, చదివించిన వారికి, ప్రేరణ కలిగించిన వారికి మరొక్కసారి ఆ పరదేశపు పాదపద్మాన్ని వేడుకుంటూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటూ ఈ యొక్క సృష్టి ఉన్నంత వరకు కూడా ఈ గ్రామంలో ఈ భాగవతం జరగాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామివారి యొక్క ప్రవచనం ఇప్పుడు స్వాముల వారైనటువంటి శ్రీ రమణజ్యోతి స్వాముల వారు మరి చాలా సుదూరం నుండి మన గ్రామానికి ఇది 2వసారి రావడం, ఇక్కడికి మళ్ళీ మన ఆరాధన మహోత్సవంలో స్వాముల వారు సుదీర్ఘమైనటువంటి వారి యొక్క అనుభవంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని అందరూ కూడా పంచినారు. మరి అదే విషయంగా ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి తాతగారినటువంటి గౌరవం మీద, ఇటువంటి భక్తాల మీద ప్రేమతో వచ్చి ఉన్నారు. కాబట్టి వారు చెప్పే ఈ భాగవతం మీద చెప్పేటటువంటి మాటలు అందరూ కూడా శ్రద్ధగా విని దాన్ని ఆచరణలో పెట్టి మన జన్మని కృతార్థం చేసుకుందామని కోరుకుంటూ స్వాముల వారు ప్రారంభిస్తారు.